ఓ వైద్యురాలి అప్రమత్తత 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపింది. రహదారి మీదనే సిపిఆర్ చేయడంతో సత్ఫలితం దక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయవాడ అయ్యప్పనగర్లో విద్యుత్ షాక్ గురై 6 ఏళ్ల బాలుడు సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోడ్డుపై వెళ్తుండగా గమనించిన డాక్టర్ రవలి వెంటనే స్పందించారు. రోడ్డుపైనే పడుకోబెట్టి సిపిఆర్ చేసి ప్రాణాలు పోశారు. తర్వాత ఆసుపత్రికి తరలించి బాలుడికి చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకున్నాడు. ప్రాణాలు నిలిపిన డాక్టర్ రవలికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డాక్టర్ రవలితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. 6 ఏళ్ల బాలుడు మృత్యుతో పోరాడుతున్న సమయంలో కూడా డాక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి మరి బాలుడిని కాపాడిన పరిస్థితి విజయవాడలో జరిగింది. ప్రస్తుతం ఆ డాక్టర్ రవలి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడారు. మేడం, ఎలా చూస్తూ ఉన్నారు, అసలు ఎలా జరిగింది ఈ సంఘటన, మీరు ఎలా గుర్తించారు? నేను ఊరెళ్ళి వస్తున్నానండి. వస్తున్నప్పుడు కోదాడ నుంచి వస్తున్నా, అయ్యప్పనగర్లో నాయనమ్మ దించి ఇంటి దగ్గర నేను బ్యాక్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు అయ్యప్పనగర్ ఫస్ట్ రోడ్లో బాబు అన్కాన్షియస్గా ఉన్నాడు. అది చూసి వెళ్ళి ఏంటని అడిగాను. అడిగితే ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందమ్మా, కాలు చేతులు ఆటలేదని చెప్పారు. ఏం మాట్లాడలేదు బాబు అని అంటే ఇంకా వెంటనే బ్రీదింగ్ పల్స్ చూశాను. బ్రీదింగ్ అయితే లేదు బాబుకి, కొంచెం పల్స్ కూడా చాలా తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా వెంటనే ఇంకా అక్కడే రోడ్డు మీద పడుకోబెట్టి సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి. సిపిఆర్ స్టార్ట్ చేసి 5 మినిట్స్ దాకా చేశాను. అప్పటికీ రెస్పాన్స్ లేదు. 5 మినిట్స్ తర్వాత ఎప్పటికో ఒక ఇంకా 30 సెకండ్స్ చేసిన తర్వాత బాబుకి ఆ గ్యాస్పింగ్ రెస్పాన్స్ అనేది ఇచ్చాడు నాకు. బాబు అనే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అది నాకు మంచి సైన్లా అనిపించింది. ఇంక కంటిన్యూ చేశాను. మూమెంట్ వచ్చింది, ఐ మూమెంట్, భుజాలు కూడా హ్యాండ్ మూమెంట్ వచ్చింది. ఇంకా అప్పుడు అప్పటికే అంబులెన్స్ కాల్ చేయమని చెప్పాను. నేను సిపిఆర్ చేస్తా, అంబులెన్స్ రాలేదు టైంకి. నేను ఇంకా అక్కడ 2 వీలర్ ఒకరిని, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది బాగా, 2 వీలర్ ఒక ఆయన ఇంకా హెల్ప్ చేశారు. అక్కడ నుంచి బాబుని తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. కాళ్ళు కొంచెం పైకెత్తి హెడ్ కిందకుంటే మనకి బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగకుండా, ప్లస్ ఏంటంటే బాబుకి బ్రీతింగ్ తీసుకోవట్లేదు, మింగలేడు కాబట్టి ఆ సెక్రీషన్స్ అన్నీ బయటకు వస్తేనే మనకి ఉంటుంది కాబట్టి ఫ్రీగా అలా పెట్టి పంపించాను. బాబు కాన్షియస్లోకి వచ్చి ఏడవడం స్టార్ట్ చేశాడు హాస్పిటల్కి వెళ్ళాక. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. డాక్టర్ ఎవరైనా కూడా దారిని పోయేటప్పుడు ప్రాణ పరిస్థితిలో ఉన్నా కూడా రిస్క్ తీసుకోరు చాలామంది. మీరు ఆ రిస్క్ తీసుకొని మరీ కాపాడిన పరిస్థితి ఎలా ఫీల్ అవుతుంది? రిస్క్ తీసుకున్నానండి. బాబు 6 ఇయర్స్ కాబట్టి నాకు వెళ్ళిపోవాలనిపించలేదు. చాలామంది వెళ్ళిపోతారు, బట్ నాకు ఎందుకో ఆ టైంలో చేయాలనిపించింది. నేను వెళ్ళి చేశాను. బాబు బాగున్నాడు. డాక్టర్స్ నుంచి ఎవరైనా అభినందనలు రావటం కానీ, ఎవరైనా స్పందించడం కానీ, ఎవరైనా మాట్లాడటం కానీ? నాకు చాలామంది ఫోన్ చేశారండి. నేను గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, లైక్ ఐవీఎఫ్ సెంటర్ ఇది. బేబీస్ని పుట్టించడం ఇక్కడ చేసేది. సో అలాంటిది 12 ఏళ్ళ తర్వాత పుట్టిన బాబు, వాళ్ళకి 6 ఇయర్స్ బాబు. సో నాకు అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. సో నేను ఆ కార్ ఆపడం వల్ల అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ అండి, లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చేయాల్సింది చేశాను. బాగున్నాడు, అదే చాలు. ఏమన్నా మాట్లాడారా మేడం ఆ బాబుతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఏమన్నా మాట్లాడారా? బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాక 24 అవర్స్ అబ్జర్వేషన్ చెప్పారండి. బాబు బాగున్నాడు. సిటీ స్కాన్ కూడా తీశారు. హెడ్ నార్మల్ వచ్చింది రిపోర్ట్. తర్వాతనే వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడారు. చాలా బాగున్నాడమ్మా, థ్యాంక్ యూ. ఇంకా తెలిసిందే కదండి వాళ్ళు పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారనేది. డాక్టర్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తూ ఉన్నారు? అంటే దారిని పోయేటప్పుడు చాలామంది పట్టించుకునే డాక్టర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే మేము ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటామండి ఇందులో, సిపిఆర్ అనే దాంట్లో. ఎందుకంటే ఎంబీబీఎస్లోనే ట్రైన్ అయి ఉంటాము. ఆ సర్టిఫికేట్ లేనిదే మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రాదనమాట. బిఎల్ఎస్, బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఆ ట్రైనింగ్ లేనిదే. సో నేను అది ట్రైన్ అయ్యాను. అందరూ అవుతారు, నేననే కాదు. బట్ ఇప్పుడు డాక్టర్స్ మీద బయట జరిగే వైలెన్స్ని బట్టి, అటాక్స్ని బట్టి ఎవరు అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు బాబు బాగున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అయితే ఎలా ఉండేది సిచ్యువేషన్ మనకు తెలియదు. సో ఎవరు ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు, బట్ నేను తీసుకున్నాను. అంటే డాక్టర్స్గా మీకైతే సిఆర్పిఎం మీద మీకు అవగాహన ఉంటుంది సిపిఆర్ మీద.
అంటే మిగతా వాళ్ళకు కూడా అవగాహన ఉంటేనే ఇట్లాంటి స్థితుల్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎలా ఉంటుంది అసలు? అందరికీ అవగాహన ఉండాలండి. డాక్టర్ పారామెడికల్సే కాకుండా కామన్ మ్యాన్ అందరికీ ఉంటే ఇప్పుడు అందరికీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళే అంత రిసోర్సెస్ ఉండవు కదండి. హార్ట్ ఆగిపోయినప్పుడు కానీ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు కానీ చేయాల్సిన వైటల్ ప్రొసీజర్ అదే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళినా అదే చేస్తారు. కాకపోతే ఆ టైం ల్యాబ్స్ ఉంటుంది కదా, అప్పుడు మనం మిస్ అవుతాం పేషెంట్స్ని. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సిపిఆర్ అనేది 20 years తర్వాత ఏజ్ వాళ్ళకే అవేర్నెస్ ఉంది. ఇప్పుడు అది కూడా చాలామందికి లేదు. బట్ ఈ అవేర్నెస్ అనేది మనం స్కూల్ లెవెల్ నుంచే అవేర్నెస్ తెస్తే కనుక తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. అందరూ రెస్పాండ్ అవుతారని నేను చెప్పను, బట్ రెస్పాండ్ అయిన వాళ్ళు అయ్యి అక్కడ పేషెంట్ ఒకళ్ళన్నా సేవ్ అయితే అదే హ్యాపీ అండి మాకు. మీరు ఎట్లా ఉంది మేడం? మీ ఫీలింగ్ ఎలా ఉంది? వెళ్తా పిల్లోని కాపాడిన పరిస్థితి, వాళ్ళు మీకు కృతజ్ఞతలు తెప్పిన పరిస్థితి, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ చాలా బాగుందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక బూస్ట్లా ఉంది ఇది. చాలా హ్యాపీ. బాబు సేవ్ అయ్యాడు కదా, ఇంకా అంతకు మించి ఎవరికి ఏ డాక్టర్ కన్నా ఇంకా ఏముంటుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని, ఆ తల్లిదండ్రులు కూడా లేక 12 సంవత్సరాలతో పుట్టిన పిల్లవాడని తను కాపాడినందుకు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో మాట్లాడటం జరిగిందంటూ కూడా ఆమె చెప్తా ఉన్నారు. చాలామంది ఇలాంటి రిస్కులు తీసుకోవాలని, తీసుకుంటేనే ఇట్లాంటి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ అనేది అవగాహన ఉండాలంటూ కూడా ఆమె చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అర్బాజ్తో మల్లికార్జున, బిగ్ టీవీ.